నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వైకాపాకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ విధ్వంసకర పాలన, అధోగతి పాలైన రాష్ట్ర ఖజానాను పట్టాలెక్కిస్తోన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూసుకువెళుతుంటే వైసీపీ నేత బుగ్గన కూటమిపై దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని యనమల ఎద్దేవా చేశారు. వైకాపా రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆనాటి లెక్కలు ఈనాటి లెక్కలతో సహా పూర్తి గణాంకాలతో వివరించిన యనమల లెక్కలు తేల్చేందుకు జగన్మోహన్ రెడ్డిని చర్చకు ఆహ్వానించారు. వైకాపా విధ్వంసకర పాలనతో తలాతోకాలేని అనాలోచిత విధానాలతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూటమి ప్రభుత్వం పురోభివృద్ధి దిశగా నడిపిస్తుందని, అయితే తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా నేతలు విషం చిమ్మే దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ విధ్వంసంపై ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్న యనమల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన కానీ రాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్ గురించి పట్టించుకోకపోవడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం గురించి ఏ విధమైన శ్రద్ధ చూపలేదన్నారు. ఫలితంగా ఎకానమిక్ డెవలప్మెంట్ కుంటుపడిందని, ఫలితంగా రెవెన్యూ గ్రోత్ కూడా ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నామమాత్రంగా చూపించారన్నారు యనమల. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వారు చేసినటువంటి విధ్వంసం ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన గారు ఆ రోజు రెవెన్యూస్ గురించి పట్టించుకోలేదు, అదేవిధంగా డెఫిసిట్ గురించి పట్టించుకోలేదు, అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వారి ప్రభుత్వం కానీ, వారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేదు. అందుకనే ఆ రోజున ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడింది. ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కుంటుపడిందో రెవెన్యూ గ్రోత్ కూడా కుంటుపడింది. రెవెన్యూ గ్రోత్ ఎప్పుడైతే కుంటుపడిందో ఆదాయాలు సరిగ్గా లేక అభివృద్ధి కూడా చేపట్టలేకపోయారు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నామకా చూపించారు తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి అవుట్కమ్ కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్కు భారీగా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని, ఇవన్నిటినీ ఒక్కొక్కటిగా సాధిస్తున్న కూటమి ప్రభుత్వం 2047 విజన్ లక్ష్య సాధన సునాయాసమేనని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా కూటమి ప్రభుత్వ విజయాలను దాచిపెట్టి వైకాపా ప్రజల్ని ఇంకా మభ్యపరచాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు యనమల. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని గణాంకాలతో సహా వివరించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీటిపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. అయితే రీసెంట్గా బుగ్గన గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్త్ క్రియేషన్ అని చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెల్త్ క్రియేషన్ ఏ విధంగానూ జరగలేదనేటువంటిది వాదన చేస్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి ఖర్చు పెట్టిన దానికి వెల్ఫేర్ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన దానికి అది అవుట్కమ్ సరిగ్గా రాలేదనేటువంటి దాంతో, దానికి వెహికల్ సెక్షన్స్కి పెద్ద ఉపయోగపడలేదు అనేటువంటి దాంతో ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలన్నీ కూడా ఉత్తుత్తి విమర్శలే తప్ప నిజమైనటువంటి విమర్శలు కావని ప్రజలకు తెలుసు, వారికి తెలుసు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఉదాహరణకి ఈనాడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చూస్తే దాదాపు టోటల్ రిసీట్స్ ఈనాడు పెరుగుతూ ఉన్నాయి. ఎంచేతంటే టోటల్ రిసీట్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో మనం చూస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రివైజ్డ్ ఎస్టిమేట్ చూస్తే 8.5% ఓవరాల్గా పెరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 9.5% బడ్జెట్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడ్జెట్ ఎస్టిమేట్ చేసినప్పుడు కూడా ఆ రెవెన్యూస్ కూడా టార్గెట్స్ రీచ్ అవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకనే దాదాపు 8.5%కి పడిపోవడం జరిగింది. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం టోటల్ రెవెన్యూ రిసీట్ చూస్తే 9.5% టార్గెట్ పెట్టుకుంటే ఇంచుమించు 9% దాటేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 6 monthsలోనే వీళ్ళ రెవెన్యూస్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి.